నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 14వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36 ఈ రోజు తిథి విధియ రాత్రి 2:28 వరకు తదుపరి తదియా తిథి ప్రవేశము నక్షత్రం అనురాధ ఉదయం 11:38 వరకు తదుపరి నక్షత్రం జ్యేష్ఠ వర్జము సాయంత్రం 5:56 నుంచి 7:41 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 11:46 నుండి 12:38 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు తదుపరి యమగండ కాలము ఉదయం 7:24 నుంచి ఉదయం 9 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు అమృత ఘడియలు తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 6:12 వరకు అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చింతలు తగ్గుతాయి. అంటే గతంలో చాలా డిస్టర్బెన్స్గా ఉండడము, అన్ని రంగాల పరంగా డిస్టర్బెన్సెస్ వచ్చేటట్టుగాను, తర్వాత ఇబ్బందులు పడినట్టుగా గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి ఈరోజు ప్రశాంతంగా ఉండే పరిస్థితి కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం కనబడుతోంది. సాయంత్రం తరువాత మీరు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి వివాదాలు తగ్గుతాయి. అంటే గతంలో ఏవైనా ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉండుంటే అవి తగ్గి కొత్త ఒప్పందాలకు శుభ సమయము. అంటే వివాదాలు తగ్గిపోతాయి. కొంతమందికి ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా అది ఈరోజు మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక ధనానికి సంబంధించి ఎవరు ఏ వ్యాపకం చేసినా ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అది లాంగ్ టర్మ్లో అయితే కనుక ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే పాత విషయాలను విడిచిపెట్టి ఎవరైనా సరే పాతవి తవ్వుకోకుండా ముందుకు సాగినట్టయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడంతో మీరు గతంలో కన్నా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా మీరు తలపెట్టిన కార్యాలు సక్సెస్ సాధించడంతో పాటు మరింత బలవర్ధకంగా ఉండే అవకాశం కనబడుతోంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోతాయి.